ఇతను ఎవరండి? ఈయన యేసుక్రీస్తే, ఈయన యేసుక్రీస్తే. అవండి మేము తిరుపతిలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, ఒకలాగే ఉన్నాడు. ఇదే వెంకటేశ్వర స్వామికి మేము అమెరికాలో గుడి కట్టాం, అక్కడ కూడా అలాగే ఉన్నాడు. కానీ మీ యేసు ఇలా ఉంటాడట, ఇంకో కంట్రీలో ఎలా ఉంటాడట, అది ఎలా సాధ్యం? అంటే యేసుక్రీస్తు పుట్టడం అనేది ఒక అబద్ధం కింద మేము తీసుకోవాలి. యేసుక్రీస్తు పుట్టినట్టుగా ఆధారాలు లేవు కాబట్టి మేము యేసుని నమ్మటానికి మేము అంగీకరించట్లేదు. యేసే ఉన్నాడు మిమ్మల్ని పరలోకానికి చేరుస్తాడంటే మీరు పరలోకం తాలూకా మాకు కొన్ని ఆధారాలు ఇవ్వండి, మేమే మతం మారుతాం. ఇంకా సొల్లు ఇంకా అది ఇది చెప్పడం కాదండి, ఆధారం చూపించండి. టికెట్ మీరు అన్నారు కదా, ఇక్కడ టికెట్ తీసుకుంటేనే కదా పంపిస్తారు, అదేదో చెప్పారు, రేషన్ కార్డులో ఇస్తారు కదా, ఇందులో రాశారు. దీంట్లో ఏమని రాశారు? రేషన్ కార్డులో పేరుంటేనే కదా. అదే కదండి, ఈయన రేషన్ కార్డులో మీ పేరుంటేనే కదా ఇస్తారు అని అన్నారు. సరే, పరలోకం అనేది ఒకటి ఉన్నదని మీకు తెలుసు, అందుకని దీంట్లో రాశారు పరలోకాన్ని మీరు వేసి నమ్ముకుంటే పరలోకానికి వెళ్తారు. ఆ పరలోకం ఎక్కడ ఉన్నదో మీరు చూపించాలి కదా. నాకు చూపించాలి. ఒకటి రేషన్ కార్డులో పేరు లేకపోతే మాకు ఇవ్వరు, అది నిజం. ఆధార్ కార్డులో పేరు లేకపోతే మాకు కొన్ని వర్తించు, అది నిజం. కానీ ఇవన్నీ కావాలి అనుకుంటే మీరు ఒక పరలోకం రావాలి అని అంటున్నారు. పరలోకం మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, అది ఎక్కడ ఉందో మీరు చెప్పండి. ఏంటంటే మేము హిందుత్వం చాలా గొప్పది సార్, దాన్ని వదులుకోవటం అనేది పూర్వజన్మ సిక్కుతాన్ని మీరు దూరం చేసుకున్నారు. ఎందుకంటే ఏ పాస్టర్ అయినా సరే మా దగ్గరకు వస్తే స్వధర్మం గొప్పది అని మేము అడిగే మాకు మీ దగ్గర నాకు అర్థమైంది. మీ దగ్గర అయితే మాకు ఏం లేదు, ఎవరో ఏదో చెప్పారు పెడుతున్నారు అంటే కొంతమంది ఈ ముక్కుల్లో తీసేయండి, మూతుల్లో తీసేయండి అంటే సంస్కృతిని దూరం చేస్తేనే కానీ వీళ్ళు మన మాట అంటారని చెప్పేసి ముక్కులు ఈవేళ అండి చాలా మంది బాప్టిషన్ తీసేసుకున్నాము అంటున్నారు. మేము బాప్టిషన్ గంగ కింద వాళ్ళు ఎక్కడిస్తారు? నీటిలో ఇస్తారు. ఆ నీరుని మేము గంగ కింద పూజిస్తుంటాం. మరి మా ప్రసాదం మీరు తినలేనప్పుడు మా గంగా జలాన్ని మీరు స్వీకరిస్తున్నారు అంటే గంగ మీ ఒక్కదే కాదు మా ఒక్కదే అంటే ఎక్కడ గంగ కోసం. సరే, ఇంకొక ఫస్ట్ పాయింట్, మీ బైబిల్లో స్త్రీకి ఎక్కడైనా పెద్ద ఉందా? స్త్రీని గౌరవించండి, స్త్రీని పూజించండి అని ఒక్క పేజీ ఎక్కడైనా ఉందా? మరి మీరు మీ అమ్మకి ఎలా దండం పెట్టగలరు? మీరు స్త్రీని గుడిలో పెట్టి పూజిస్తాం ఒక శక్తిగా, అమ్మా నువ్వే అని. ఆవిడ కాళ్ళకు మొక్కుతాం. ఆవిడ ఎవరైనా, నా ఇంట్లో నా భార్య అయినా నా కొడుకు తల్లే, ఆవిడ నాకు ఒక స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఒక రూపాన్ని మేము గుడిలో పెట్టి అమ్మా అని పూజిస్తాం. మరి మీ బైబిల్లో ఎక్కడైనా స్త్రీని పూజించారా? స్త్రీని గౌరవించరు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆదివారం వచ్చేటప్పటికి మీరు ఆడవాళ్ళందరినీ బైబిల్ ఇచ్చి చర్చిలు పిలుస్తారు, బాగానే ఉంది. మరి ఆదివారం వచ్చేటప్పటికి అమెరికాలో ప్రతి స్త్రీ కూడా సెలవు దొరికిన వెంటనే బీచ్కి వెళ్ళిపోయి కడ్రాయరు కప్పుల బాడీలతోటి మందు కొట్టి పడుకుంటారు కదా. ఇక్కడైనా మీరు యేసు ప్రార్థన అక్కడ వర్తించరా? మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, అమెరికా బీచ్లు కొట్టండి, ఎలాగుంటారు. మా సంస్కృతి ఎంత గొప్పది, మీరు బైబిల్ తీసుకొచ్చినటువంటి మీ ఇంగ్లీష్ కంట్రీస్ సంస్కృతి ఎంత గొప్పదండి. మన అమ్మ వాళ్ళందరూ ముందుగా చీర కట్టుకొని ఇంటికి వచ్చిన వెంటనే కడుక్కోవడానికి నీళ్ళు సరిస్తారు, అక్కడ అలాగే హగ్గిస్తారు, అలా హగ్గిస్తారు. మన వాళ్ళు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తాయి. ఇవన్నీ ఏంటంటే సార్, దేవుడు అనేవాడు ఎలా ఉన్నాడో మనం చూడలేదు. ఈడే దేవుడని నిర్ధారణ చేయడానికి మీకు రైట్ లేదు, నాకు రాలేదు. దేవుడు యేసుని పూజించకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పిన మీలాంటి పాంప్లెట్స్ ఎంతవరకు నిజం? ఓకే, యేసుని నమ్ముకుంటే కనుక మీకు పరలోకం వస్తుందంటే మీరు ప్రూవ్ చేయాలి. దీంట్లో ఒక సైడు భగవద్గీత ఉంటుంది, ఒక సైడు నీ బైబిల్ కోసం రాసి ఉంటుంది. ఒకటి నన్ను నమ్మకపోతే నీ చెల్లిని నీ తల్లిని ద్వేషించుకుంటే నువ్వు నా పాత్రుడు కాదని అన్నాడు. దేవుడు వీర్చేయగల దేవుడా? మరి అలాగెందుకు చెప్పాడు మీ యేసుక్రీస్తు? పైగా ఇక్కడ మాకు రిఫరెన్సీ నెంబర్స్ ఉంటాయి, ఏమండి?
మీరు ఎదటి వాళ్ళు భగవద్గీతని, ఎదటి వాళ్ళు పురాణాలని మీరు విమర్శించినప్పుడు ముందు మీ బైబిల్ని పూర్తిగా అధ్యయనం చేయండి, పిన్ టు పిన్. అండ్ మీరు ఒకవేళ గ్రంథాలను ఇవాళ మార్చేసినా మేము మీ గ్రంథాలను ఎప్పటికప్పుడే మేము జాగ్రత్త పెట్టే ఉంచామండి క్వశ్చన్ చేయడానికి. ఇది గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. అవునండి. ఇప్పుడు మీరు బీసీఏ, ఓసీఏ, ఎస్సీఏ? ఓసీ అండి. ఓసీ అండి. మీ కుమ్మర్లో ఓసీ ఎందుకు అవుతారు? విశ్వబ్రాహ్మణ్స్ అంటే కంసాలు ఓసీ కాదే, కంసాలు బీసీ. మీకు రిజర్వేషన్ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు మీ అబ్బాయి చదువుకున్నాడా? మీ స్కాలర్షిప్ లో చదువుకున్నాడా? తీసుకోలేదు. దయచేసి మీకు మాట చెప్తున్నాను, ఇదంతా సొల్లండి. నాకు తెలుసండి, కానీ ఎలాగ ఎవరు పట్టుకొని నిలదీస్తే పట్టుకుందా మీ ప్లాన్ ఏం లేదు. మీరు ఎవరిని నిలదీయకండి, రాష్ట్రంలో మీరు ఎవరిని నిలదీయకండి. మీరు ఆధారం ఉన్న దగ్గర మీకు క్రిస్మస్ చేస్తున్నారు కదా, ఎక్కడ ఆధారం ఉంది? మరి ఎందుకు ప్రజల మీద ఇంతమంది ఆకర్షిస్తున్నారు కదా? మీకు వచ్చిన కాన్ఫ్లిక్ట్ డబ్బులు బయట తీసుకొచ్చి జీవితాలు ప్రత్యేక గుడి దగ్గర కూర్చున్నారు. మరి అదే జీవితాలు మీ గుడి దగ్గర వస్తున్నారు, మూడు మతాల ధర్మం జరుగుతుంది, వాళ్ళు వెళ్ళి మీకు తడుతుంది. ఇవాళ ఇంకొక విషయం, రోడ్డు మీద భిక్షం ఎత్తుకున్న వాళ్ళు కూడా మతం మార్చి వాళ్ళ దగ్గర దశమ భాగాలు అందుకుంటున్నారు. సరే, దశమ భాగం ఇవ్వకపోతే నరకానికి వెళ్ళిపోతారా? మరి మీరు చాలా మంది మీకు తెలుసా విషయం? మీకు తెలుసా? తప్పు కదండి. అమాయకులు మోసం చేయడం ఇవాళ ఊటికి లేక వారమంతా పనిచేసుకునేవాడు నీ చర్చి దగ్గరికి వస్తే ఆడికి ఎలా ఉందో ఎలా జరుగుతుందో చూడకండి. ఆడికి వచ్చిన ఆదాయంలో 10 రూపాయల్లో 110 పైసలు మాకు వేసేయాలి. తప్పు కదండి. మీలాంటి వాళ్ళు జ్ఞానం, మీకు చాలా జ్ఞానం ఉంది, క్రైస్తవ్యంలోకి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు కాబట్టి దయచేసి ఇప్పుడు నుంచైనా విడుదల అవ్వండి. తప్పనిసరిగా సార్ విడుదల ఉన్నాను సార్. విడుదల వచ్చేయండి. విడుదల అయిపోయింది. మీరు వెనక్కి రండి. మీరు వెనక్కి వచ్చి మళ్ళీ అదే గోదావరిలోకి వెళ్ళి స్నానం చేసి ఈ సూర్యచంద్రుడిని మీరు 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 నమ్మినా నమ్మకపోయినా ఆ సూర్యుడే లేకపోతే మనకి ఇక్కడ ఈ వెలుగు లేదు, ఈ యొక్క పదార్థం లేదు, జీవనానికి లేదు. యేసు ఆయన సృష్టించాడంటారు, మీ దగ్గర ఆధారాలు లేదు. యెహోవా సృష్టించాడు అంటారు. పైగా ఏంటి పక్కటెముకని తీసినాడంటారు. ఇదంతా ఎంతవరకు బ్లఫ్ అంటే ఇవన్నీ అమాయకుల మైండ్లో పెట్టాలి తప్ప ఏం లేదు. సార్, రోడ్డు మీదకి వెళ్తే నాకు బాగుండొచ్చు, మీకు బాగోపోవచ్చు. మీరు ప్రయత్నం కదా, మీరు ఎందుకు బాగోపోవాలి? నేను అక్కడికి వెళ్తే నాకేదో జరగవచ్చు, మీకేదో జరగవచ్చు, నాకేదో. ఇది కర్మ సార్. అంటే మీ అబ్బాయి మార్గం మంచిది, అతను మంచి మార్గంలో నడుస్తున్నారు, మీరు వెళ్ళండి. అంతేగాని చుట్టూ తీసుకుని గిరిలో నిలబడటం అనేది బ్లఫ్. అమాయకుల్ని సార్, ఇదే సార్ భారతదేశం ఏ దేశం మీద కన్నా ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళిందండి? ఎవరినన్నా కొట్టుకొచ్చి తినాలని మన భారతదేశం ఆలోచించిందండి. మరి అన్ని దేశాల మీదకి మీ క్రైస్తవులు ఈ బైబుల్ తయారు చేసి క్రైస్తవ కంట్రీ ఈ కంట్రీ ఎందుకు యుద్ధాలు చేస్తుంది? ఎంతమందిని అనాథం చేశారు, ఎంతమంది దౌర్భాగ్యం సార్. మన కోహినూర్ ఉద్యోగం ఎక్కడ ఉంది సార్? లండన్. వెళ్ళిపోతూ పట్టుకుపోయారు సార్. ఇంకా మీలాంటి వాళ్ళందరూ ఇంకా ఈ దేశం కోసం కనీసం ఒక్కరోజన్నా పనిచేయండి సార్. ఈ దేశం కోసం ఒక్కరోజు పనిచేద్దాం సార్. మనం అది అది అదైతే అబద్ధం సార్. ఇదంతా అబద్ధం. మీలో మార్పు రావాలి. మీరు తాగింది మీరే, నేను తాగింది మీరే. అది దాహం తీర్చడానికి పుట్టింది. ప్రసాదం తినకూడదని అంటారు. మోడీ గారు మొన్న అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ప్రెసిడెంట్ గారికి క్లింటన్ ఎవరైనా మన ట్రంప్కి ప్రసాదం ఇస్తే కళ్ళు మూసుకుని నోట్లో వేసుకున్నారు. వీళ్ళకేంటండి నిన్నటి వరకునేమో ఇక్కడ ప్రసాదం తినేసి ఈవేళ మేము ప్రసాదం సిద్ధం అంటే అన్నం మీదకి ఆకలి తీర్చడానికి పుట్టింది సార్. అక్కడ అది కులం చూడదు, మతం చూడదు. దాన్ని వ్యతిరేకించలేదు సార్. మీలాంటి వాళ్ళందరూ ఇదంతా బ్లఫ్, ఇదంతా బ్లఫ్. దీంట్లో నిజం లేదు. నిజం అనేది మీ అంతరాత్మలో ఉండాలి. అది ఎక్కడ ఉందో దానికి కూడా తెలియదు. నేను ఎప్పటికైనా సరే నా కుటుంబం కలవడం రెడీ సార్. మీ మాట వచ్చాను అంతేగాని చాలా విషయాలు తెలుసుకున్నాను సార్. తెలుసుకున్నారా? మంచి విషయాలు తెలుసుకున్నాను. ఇక నా సిద్ధాంతం నా బయోటిక
క్రిస్మస్ పండుగ లేదు లాస్ట్ ఎంత ధైర్యం చెప్తున్నారు ఇదే కదండి, ఇదే ఈ కదా, అమాయ ప్రజలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇదే కదండి. ఇప్పుడు మీరు కేవలం ఇదే కదండి అన్ని మీకు శరీరం కుళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ లేచి వస్తారనేది కూడా తప్పు. తప్పే. అవునండి, ఏసు పుట్టినట్టుగా ఆధారం లేదు. ఏసు క్రీస్తు పండుగ చేస్తున్నారు. ఏమండి, దశమ భాగాలు ఇవ్వకపోతే నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ మేము ఒప్పుకోం. తప్పే. ఇంకో విషయం చెప్తాను సార్ మీకు నిజం చెప్తాను. ఈ చర్చికి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ ఇంకొక పాయింట్, ఈ చర్చికి వెళ్ళిన వ్యక్తి ఇంకో చర్చికి వెళ్తే అక్కడ ఎందుకు లేడు? ఈ వ్యక్తికి అక్కడ యేసుక్రీస్తు ఎందుకు లేడు? అవునవును. అంతే అంతే. ఈ వ్యక్తి ఇదే సంఘంలో వ్యక్తి ఇంకో చర్చికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు ఎందుకు లేడు? సార్, విదేశాల నుంచి 12,000 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నారు సార్ ఈ పాస్టర్లంతా. ఆ డబ్బులు మరిగి ఈవేళ జనాలు సార్ ఈవేళ మీకు 10 కోట్లు ఇస్తానంటే మన అమ్మని ఎవరికన్నా ఇస్తామండి? మరి ఈ దేశంలో పుట్టి ఈ మట్టి మీద ఇంత వ్యతిరేకత ఎందుకండి? అది డబ్బుల కోసం. ఈ మట్టిలో సార్ ఇంకొక విషయం, లాస్ట్ అండ్ ఫైనల్, ఇక్కడ పుట్టాం మనం, పెట్టులో కుళ్ళిపోకూడదు, మట్టిలో కలిసిపోతాం. పెట్టులో కుళ్ళిపోకూడదు, మట్టిలో కలిసిపోతాం. ఈ మట్టే మనకి రుణం. తీసుకో ఈ మట్టి మనకి అన్నం పెట్టి మనల్ని ఇంత మనిషిగా తయారు చేసింది కదా. ఈ మట్టి రుణం తీర్చుకోవాలంటే మట్టిలో కలిసిపోవాలి తప్ప పెట్టులో కుళ్ళిపోవాలి. మీరు మళ్ళీ ఏదో ఒక రోజు గారు సనాతన ధర్మాన్ని అంగీకరించి మా అబ్బాయి నేను వస్తాను సార్ మీ దగ్గరికి తప్పనిసరిగా. మీ ఎవరికి గాడికి పోరాటం అవుతుంది కానీ నాకు ఈక్వెన్స్ ఎవరు లేదు సార్ మీ నెంబర్. నాకు ఎవరు ఈక్వెన్స్ లేదు. మిగతా ఫాస్ట్ వీళ్ళు అందరూ అయిపోయి